మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికకు ఈరోజుతో తెరపడింది. ఈరోజు జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ కుమార్ రెడ్డి 109 ఓట్లతో మెజార్టీ సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎన్నికకు మార్చి 28వ తేదీన పూర్తి స్థాయిలో దీనికి ఒక ఉప ఎన్నిక జరిగింది. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనేది కూడా అనివార్యమైంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన్నె జీవన్ రెడ్డి కూడా బరిలో ఉన్నాడు. మార్చి 28వ తేదీ నుంచి దాదాపు పూర్తి స్థాయిలో ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓవరాల్గా ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా ఏదైతే ఏప్రిల్ 2వ తేదీన జరగాల్సినటువంటి కౌంటింగ్ను సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ దృష్ట్యా కూడా దీన్ని అక్కడ పులిస్టాప్ పెట్టారు. తిరిగి ఈరోజు ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఓవరాల్గా ఉదయం నుంచి కూడా మొత్తంగా దగ్గరుండి కౌంటింగ్ ప్రక్రియను ముగించారు. ముఖ్యంగా మొత్తం 1439 ఓట్లకు గాను 1437 ఓట్లు అనేది కూడా పోలయ్యాయి. దీంట్లో ఓవరాల్గా ఉదయం జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి దాదాపు 21 ఓట్లు చెల్లని ఓట్లుగా కూడా దీన్ని చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా నవీన్ రెడ్డికి సంబంధించి 109 ఓట్ల మెజార్టీతో కూడా నవీన్ రెడ్డి విజయం సాధించడం పూర్తి స్థాయిలో జరిగిపోయింది. మరి ముఖ్యంగా ఉదయం నుంచి జరిగినటువంటి ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించి ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా తమ ఖాతాలో వేసుకునేందుకైతే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే సింహభాగం అంతా కూడా బీఆర్ఎస్ వైపు ఉండడంతో పూర్తిగా మెజార్టీ అంతా కూడా ఒకవైపే కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అంటే ఈరోజు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నవీన్ రెడ్డి విజయం ఖరారవడంతో ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణుల్లో పూర్తి స్థాయిలో ఒక సంబరాల వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా నవీన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు అంటే తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఈ యొక్క విజయం అనేది తమకు పూర్తి స్థాయిలో ఒక తీయని కానుకగా కూడా ఉంటుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాల్లో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన వారంతా అంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయుడు, వీళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఓవరాల్గా ఓటింగ్కు సంబంధించి క్షేత్రస్థాయిలో ముందుకు వెళ్ళారు. ఈ క్రమంలోనే 1439 ఓట్లలో కూడా మెజార్టీ ఓట్లను తమ ఖాతాలో వేసుకొని ఎమ్మెల్సీ స్థానాన్ని అయితే తమ ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.